నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలు ప్రజలతో మమేకమవుతూ ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న జవహర్ నగర్ కాలనీలో ఉన్నాము. కొంతమంది బిఎల్ఏలు కూడా ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్లో ఉన్న ఇబ్బందులు ఏంటి ఆ జనాల దగ్గర నుంచి? ఇబ్బంది అయితే ఏం లేదు సార్. కాకపోతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనం చెప్తాం ఏంటంటే 2002 కనుక మీకు ఓటు ఉంటే ఇందులో ఫస్ట్ దాంట్లో ఇందులో ఫిల్ చేయమని చెప్తాము. లేకపోతే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే ఇందులో ఫిల్ చేయమని చెప్తాము. ఇక లేకపోతే ఇద్దరు లేకపోతే ఇందులో మామూలుగా డీటెయిల్స్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తండ్రి పేరు, తల్లి పేరు రాసుకొని సంతకం తీసుకొని ఫోటో పెట్టి ఆధార్ జాక్స్ తీసుకొని కలెక్ట్ చేసుకుంటాం సార్. మనం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారా ఇక్కడ చందానగర్కి సంబంధించిన ప్రజలు? అంటే ఏం తీసుకురావాలి, మేము ఫామ్ నింపాలంటే ఏం కావాలి అనేది వస్తున్నారు. కొంతమంది వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మేము చెప్తున్నాము ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ కార్డు, ఆధార్ లేదా ఫోటో లేదా పాస్పోర్టు, మరి పాన్ కార్డు లేదా పాస్పోర్ట్ సైజ్ జిరాక్స్ ఉన్నా పర్లేదు, మేము అటాచ్మెంట్ చేసి మేము చెప్పి ఫిల్ చేసుకొని మేము కలెక్ట్ చేసుకుంటాం. ఎట్లా సాగుతుంది ప్రక్రియ? ఎందుకంటే మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలా తక్కువగా ఓటింగ్ నమోదు అవుతుంది కాబట్టి ఈ ప్రక్రియ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? ఇప్పుడు చాలా వరకు ఎట్లా అంటే ఇప్పుడు కొందరు మామూలుగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి మామూలుగా రెంటర్స్గా ఉండి తిరిగి మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. దానికే కూడా కొంచెము ఇబ్బందే. ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా, మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ ఈ పలానా వ్యక్తులు ఉన్నారు కదా ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము వాళ్ళ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక వాళ్ళు ఒకవేళ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, అయితే అక్కడ ఊళ్ళోనే ఫామ్ తీసుకొని సబ్మిట్ చేసేసుకుంటున్నారు. ఇక అలాంటి రాని వాళ్ళని మేము షిఫ్ట్ అని పెట్టేసుకుంటున్నాం. నమస్తే అండి, ఎట్లా సాగుతుంది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ? మంచిగా నడుస్తుందండి, మంచి రెస్పాన్స్ వస్తుంది, పర్లేదు. కాకపోతే వీళ్ళకు ఒక్కొక్క బిఎల్ వాళ్ళకి అన్ని ఏరియాలు కవర్ చేసుకోవడానికి కొంచెం రిస్క్ అవుతుంది. పాపం ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్గా ఇది జవహర్ కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏమంటే ఇట్లా హాల్లో కూర్చొని అందరినీ ఇన్వైట్ చేసి కొంచెం రాని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళవన్నీ చూసుకుంటూ షిఫ్ట్ అయిన వాళ్ళ నేమ్స్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడము, మంచిగా రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. బాగా చేస్తుండ్రు, బాగా కష్టపడుతుండ్రు కూడాను. బిఎల్ఏలు కూడా ఇప్పటికే మీరు ఇంటింటికి తిరిగారు, అట్లానే ఇక్కడ డస్కులు ఏర్పాటు చేసి చందానగర్ డివిజన్లో ఉన్న ప్రజల ఓట్లు మిస్ అవ్వకుండా బాగానే కష్టపడుతూ ఉన్నారు మీరు కూడా. ఎందుకంటే ఇది ఓట్ హక్కు అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలండి. ఎస్ఐఆర్ అనేది మనం పెట్టడం ఇంతకుముందు వేస్ట్ చల్లవు. ఇప్పుడు ఓట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి రెస్పాన్స్ అవుతున్నారు, బిఎల్ వాళ్ళని కలుస్తున్నారు, ఫామ్స్ తీసుకొని ఫిల్అప్ చేసేసి ఒకవేళ 2002లో ఉన్న వాళ్ళు కూడాను ఆ పాత ఉన్న కాస్ట్ తీసుకొచ్చి కూడా వెరిఫికేషన్ చేసుకొని ఫామ్స్ ఫిల్అప్ చేసి ఫోటో అంటించేసి ఎప్పటికప్పుడు ఇచ్చేసి వెళ్తున్నారు. ఈ ఎస్ఐఆర్ ఫామ్ నింపాలంటే ఒక వ్యక్తి ఏమేం ప్రూఫ్స్ తీసుకొని వస్తే మనకి ఇక్కడ ఈజీగా ఎన్యూమరేషన్ ఫామ్ నింపగలుగుతాం? ఓకే, అయితే ఇప్పుడు ఐడి కార్డ్ అండి మెయిన్. అంటే ఇంతకుముందు 2002లో ఒకవేళ ఓటు వేసినట్టయితే అది ఐడి కార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర ఓటుది, అది తీసుకొని రావచ్చు. దాంతోపాటు మనకు ఆధార్ కార్డు కూడా కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ నింపాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళవన్నీ డీటెయిల్స్ అన్నీ రాస్తారు. ఏం లేదండి, ఊరికి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి, ఆధార్ కార్డుది, ఓటు కార్డుది, ఇవి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 2002లో ఓటు లేని వాళ్ళు ఇప్పుడు నమోదు చేయించుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆధారంగా చేస్తూ ఉన్నారా? రైట్ అండి. అంటే ఇప్పుడు 2002లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ పెట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చేస్తున్నారు. ఇంకా ఒకవేళ వాళ్ళు కూడా లేరంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ డేట్ పెట్టి చెప్తారు. వాళ్ళు ఇప్పుడు పాత ఓటు ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రం వచ్చి ఇప్పుడు నమోదు చేసుకోగలుగుతున్నారు. ఇంకా కొత్తవి మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేసుకుని ఉంటుంది. ఇప్పుడు అవకాశం చాలామంది ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఆన్లైన్లో కూడా చేసుకుంటున్నారు. ఇంకొద్ది ఈ ఫామ్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆగస్టు ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు ఆగస్టు 3 వరకు చేశారు. ఆగస్టు 3 వరకు ఇవి చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారండి. కొత్తగా ఇంకా ఎవరన్నా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ పార్టీ నాయకులు కూడా మీతో టైఅప్ అయ్యి వాళ్ళు కూడా కొంత అవగాహన చేస్తూ ఉన్నారు ఓటర్లకి. అవునండి, ఖచ్చితంగా అది మాత్రము. ఇప్పుడు మన పార్టీ తరఫున అయితే వస్తున్నారు, మేమేం లీడర్స్ అందరూ వస్తున్నారు. ఇప్పుడు శేఖర్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు. వచ్చి ప్రతిరోజు వచ్చి ఎంక్వైరీ చేసి ఎలా జరుగుతుంది, ఏంటి, ఎంత ఫామ్స్ తీసుకుంటున్నారా, రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ రోజుకి ఎన్ని మీరు చేయగలుగుతున్నారు, ఎన్ని చేశారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మంచిగా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఉంది. వీళ్ళకి ఎవరికైనా ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా ఏమైనా కావాలన్నా కూడా దగ్గరుండి వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇంకొంచెం ఈజీగా మంచిగా చేసుకోగలుగుతున్నారు. శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తలుచుకుంటే ఇంకొంచెం అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయగలుగుతారు. మీరు కూడా ఇందాక చెప్తా ఉన్నారు, ఒక మైక్ సెట్ పెట్టి ఆటో పెడితే బాగుంటుంది అనేది. అండి మేము చెప్పేది ఏమంటే
ఈ బిఎల్ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు ట్రై చేస్తున్నారండి. కానీ ఇంకా కొంచెం అవేర్నెస్ రావాలంటే ప్రజల్లో మెయిన్ పబ్లిక్ అందరు రావాలా, ఇంకొంచెం మంచిగా ఈ ప్రోగ్రామ్ నడవాలంటే కొద్దిమంది రాని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉండొచ్చు ఇంకా కొద్దిమంది. అందుకని నేను అనేది ఏమంటే ఇప్పుడు శేఖర్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లా ఆటో ఏదన్నా తీసుకొని దాంట్లో ఏదైనా అనౌన్స్ చేసుకుంటూ పోతే కొంచెం ఏమైనా పబ్లిక్ ఇంకొంచెము చేరువుగా ఉండి వాళ్ళు వచ్చి ఇంకొంచెం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో ఫామ్స్ అని మేము అనుకుంటున్నాం. చాలామంది అడ్రస్లు కొంత ఇబ్బంది ఉంది అంటున్నారు, నిజమేనా? నిజమే సార్. ఎందుకంటే ఒక అడ్రస్ మీద అనేది క్లారిటీగా ఇప్పుడు అద్దెకునే వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు, వేరే చోట ఉంటున్నారు. వాళ్ళు ఐడెంటిటీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అదిగాక వాళ్ళ హౌస్ ఓనర్లు అడిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అంటున్నారు. ఫోన్ నెంబర్లు ఏమో కొన్ని రాంగ్గా ఉన్నాయి. మేము ఐడెంటిటీ చేయాలన్నా కానీ అంతే కనుక్కుంటున్నాం, దాదాపు మ్యాక్సిమం కనుక్కొని వాళ్ళది ఐడి చూస్తున్నాము. కొన్ని ఆన్లైన్లో అయిపోతున్నాయి. ఆన్లైన్లో అయిపోవడం వల్ల మాకు కొద్దిగా అంటే వాళ్ళకు కరెక్ట్గా చేసేసుకుంటారు పక్కన ఉన్నా కానీ. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ చేసుకోలేకపోతున్నారు. ఫామ్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఫిలప్ చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా సమయం ఉందిలే, మనం రేపు వెళ్దాం అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉన్నట్టుగా కొంత తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా, ఓటు హక్కు అనేది. అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఓటు ఉపయోగించుకోవాల్సిందే. వాళ్ళు ఓటు ఉపయోగించుకోకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫామ్ ఈరోజు కావచ్చు, లేకుంటే రేపు అవచ్చు అంటే ఒకవేళ మొత్తం సిస్టమ్ డౌన్ అయిందనుకో అప్పుడు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు మేము ఫోన్ చేస్తున్నాము, రండి అని చెప్తున్నాము, ఇక్కడ ఉన్నాము, ఆఫీస్లో ఉన్నామని చెప్తున్నాం. రాలేని వాళ్ళకి ఇంటికాడికి వెళ్తున్నాము, ఇంటికాడి నుంచి వాళ్ళకి తెప్పించి చేసేస్తున్నాం. సో ఇప్పుడు మీకు పార్టీల లీడర్లు కూడా బాగానే హెల్ప్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం, అప్డేట్ తీసుకోవటం, వాళ్ళు చేయగలిగింది మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారా బిఎల్ఏలకి? చేస్తున్నారు. వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తున్నారు. మాకు కోఆపరేషన్ కూడా బాగానే ఇస్తున్నారు. ప్లస్ వాళ్ళు కూడా ఒకవేళ మాకు తెలియకపోయినా కూడా కొన్ని సలహాలు అలా వెళ్ళి రండి లేకపోతే చెప్తున్నారు సార్. బాగానే ఉంది. అండ్ ఇప్పుడు 2002లో ఓటు హక్కు లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీ దగ్గరకు వచ్చి ఎస్ఐఆర్ ఫామ్ నింపాలంటే ఏమేమి ప్రూఫ్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది? వాళ్ళు చేయాల్సిన ఖచ్చితమైన ప్రూఫ్స్ అంతే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ది ఐడెంటిటీ, ఓటర్ ఐడి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీళ్ళు కొత్తగా పెట్టుకోవాలన్నా వాళ్ళ ఫాదర్ మదర్ వేశారు కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ కావాలి. ప్లస్ ఇంకా మనకు వాళ్ళ మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ ఆ ఫామ్ వాళ్ళు కనుక కరెక్ట్ డీటెయిల్స్ కనుక తెస్తే మేము ఫామ్ ఫిల్అప్ చేసి చేస్తాం. అండ్ ఎన్నికల సంఘం చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరికైనా ఓటు దేశంలో ఒక చోట మాత్రమే ఉండాలి అని చెప్పి. సో అది కూడా కొంత అవగాహన చేస్తూ ఉన్నారండి మీరు? అంటే మేము ఆన్లైన్ కొట్టేస్తున్నాం కదా సార్. ఇప్పుడు వేరే చోట ఉంటే అది మాకు చూపేస్తుంది, అది ఒకేసారి మాకు చూపించేస్తుంది యాప్లో వీళ్ళకి ఆల్రెడీ వేరే చోట ఉందని. కానీ ఇప్పుడు ఆధార్కి ఇప్పుడు మేము కొట్టే నెంబర్, సీరియల్ నెంబర్కి ఒకసారి రిజిస్టర్ అయిపోతే తర్వాత అది రెండోసారి రిజిస్టర్ చూపించడం లేదు. జనాలు ఎట్లా సహకరిస్తున్నారా? ఇంకా రావాల్సిన అవసరం ఉంది, చాలామంది రావాల్సిన అవసరం ఉంది. చాలామంది రావాలి కానీ కేర్లెస్ చేస్తున్నారు కొంతమంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రావచ్చులేని. కానీ వీళ్ళు ఎంత తొందరగా వచ్చి ఫామ్స్ కనుక క్లియర్ చేసుకుంటే వాళ్ళకి తొందరగా అయిపోతుంది. ఎస్ఆర్ఐ ఫాము కరెక్టే కానీ షిఫ్టెడ్ చాలా ఉన్నాయి. కొన్ని ఏమో మళ్ళీ చనిపోయిన వాళ్ళు కూడా అలా ఉన్నాయి. ఆ ఫామ్స్ అయితే కొన్ని అలా మిగిలిపోతున్నాయి. ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, ఫిలప్ చేసి ఇస్తున్నారు. ప్రాబ్లం అంటే ఏం లేవు. కాకపోతే ఇది ఒకటే మనకేం ప్రాబ్లం అంటే వాళ్ళు కొన్ని ఆన్లైన్లో చేసి మనకు ఫామ్ తీసుకురావట్లేదు. మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళకు ఊర్లలో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంచుకోవాలా, ఊర్లో పెట్టుకోవాలా అనేది అదొక పెద్ద సమస్య అనేది ఏర్పడుతున్నది. అలా కాకుండా ఏంటంటే మనం ఫోన్ చేస్తున్నాం, చాలా ఒక్కడికి 2 సార్లు కాల్ చేస్తున్నాము, వస్తున్నాం అంటున్నారు. కొందరు వస్తున్నారు, కొందరు రావట్లేదు జనాలు. ఇప్పటికైతే ఇక్కడైతే బాగానే ఉన్నది. ఎస్ఆర్ఐ ఫామ్ కొంతమంది వెనకబడిపోతున్నారు. తెల్ల రేషన్ కార్డు చాలా మందికి వచ్చినాయి మొన్న రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత. మరి ఓటు ఎస్ఆర్ఐ ఫామ్ ఫిలప్ చేయకపోతే రేషన్ కార్డు కూడా పోయే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ముందు. వాళ్ళు సింపుల్గా లైట్ తీసుకుంటున్నారు, కానీ అది లైట్ తీసుకునే పద్ధతి కాదు. చాలా మట్టుకైతే రేషన్ కార్డు అయితే చాలా ప్రాబ్లం. రేషన్ కార్డు ఒకటే కాదు, వాళ్ళకి చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది. ఎస్ఆర్ఐ ఫామ్ నింపి ఇవ్వకపోతే ఓటు కూడా వేయడానికి కూడా ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు జనాలు. ఇది మటుకు అది పక్కా.
అండ్ పార్టీల లీడర్లు కూడా మీకు సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఎట్లా ఉందండి ఈ చందానగర్ డివిజన్లో పరిస్థితి, లీడర్ల పరిస్థితి అందుబాటులోనే ఉంటున్నారా మీకు? ఏంటంటే మాకు కట్ల శేఖర్ రెడ్డి ఈ కమిటీ హాల్లో మేము ఇప్పటికి ఎన్ని డేస్ నుంచి అయితే మనం పెట్టిన కాంచి శేఖర్ రెడ్డి రావటం జరుగుతుంది. వాళ్ళకు చాలా సలహా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకు ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకు అన్ని సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు చాలా మంచిగా చూస్తున్నారు లీడర్లు కూడా. అదైతే శేఖర్ రెడ్డి మట్టుకు కంపల్సరీ వస్తున్నారండి. ఇప్పటికి ఇక్కడ రావటం శేఖర్ రెడ్డి 3 times అయిపోయింది, ఇది 4 times అవుతుంది. తనైతే కంపల్సరీ వచ్చి ఇక్కడ చూసుకుంటున్నాడండి మన జోహర్ కాలనీ చందానగర్ డివిజన్లో 110 డివిజన్లో శేఖర్. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ముందుకొచ్చి అవగాహన చేయాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉంది. శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది లీడర్లు కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు అవగాహన చేస్తే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. అవును, అంటే శేఖర్ రెడ్డి ఏమో ఇటు 110 డివిజన్లో వస్తున్నారు. ఇంకా లీడర్లు మన కాంగ్రెస్ లీడర్లు చాలా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క డివిజన్ వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. వాళ్ళు కూడా ఎందుకంటే ముందు ఇంకా వాళ్ళు పబ్లిక్లో ఇంకా గుర్తించాలని వాళ్ళని శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళైనా ఇంకా వాళ్ళని పబ్లిక్లో వాళ్ళని తీసుకురావాలని మా కోరిక అండి. పీపుల్స్ ఆర్ వెరీ బిజీ టు దేర్ వర్క్స్. ఇంకొకటి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ మన ఏరియాలో. 2 ఓట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కారణము ఈ ఎలక్షన్స్ పర్సెంటేజ్ మీద పడుతున్నది. ఇప్పుడు ఫామ్ తీసుకోవడానికి వీళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిఎల్ఓకు ఒక 10 కాలనీలల్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఒకటే లిస్ట్లో. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైము వీళ్ళు కూడా ఎక్కడ తీసుకోవాలి ఫామ్, ఎవరి దగ్గరికి వచ్చింది అన్న సందిగ్ధలో కూడా జనాలు ఉన్నారు. ఆ కోఆర్డినేషన్ చాలా కష్టమైపోతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ హూ ఈజ్ అవర్ బిఎల్ఓలు కూడా హూ ఈజ్ అవర్ ఓటర్, వేర్ ఈజ్ అన్నది కూడా చాలా కష్టంగా ఉన్నది నాన్న. అందుగురించి సాధ్యమైనంత వరకు సర్వీసెస్ చేసే వాళ్ళు కొంతమంది కాలనీలలో ఉన్నారు, పార్టీల తరఫున అనుకోండి, లేకపోతే సర్వీసెస్ మోటో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. బిఎల్ఓలకు సహకరిస్తున్నారు, అటు ఓటర్స్ కూడా సహకరిస్తున్నారు. ఫామ్స్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఫామ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్ ఫామ్స్ ఫిలప్ చేయడంలో కూడా చాలా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో కొంతవరకు మనకు ఈ డేట్ పొడిగించడం వల్ల చాలా వరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎట్ ది సేమ్ టైము అందరూ కూడా సహకరించాలి. తప్పకుండా ఓటు మన హక్కు అన్నది పబ్లిక్ ఫీల్ కావాలి. అదేవిధంగా ఎవరైతే సర్వీసెస్ చేస్తున్నారో ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళు కూడా శ్రద్ధతోటి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు కూడా ఫీల్ ఇవ్వాలి, మన రాజ్యాంగ హక్కును కోల్పోకూడదని ఓటర్లు కూడా సహకరించాలని మీ ద్వారా నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని, గవర్నమెంట్ చేస్తున్నటువంటి దీని పనికి మనం అందరం కోఆర్డినేట్ చేయాలని, కోఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాను.